అలాగే ఇప్పుడు చూసుకుంటే తల్లుల కోసం మాట్లాడుకుంటే కొన్ని చోట్ల పిల్లలు పోషించే శక్తి ఉండదు. దానికోసం ఒక తల్లి పిల్లలు అడిగేదానికి, వాళ్ళు పెంచడానికి, వాళ్ళు అడిగేదానికి ఇవ్వడానికి చాలా కష్టపడతారు. ఆ టైంలో వాళ్ళు ఎంచుకున్న దారులు కొన్ని రాంగ్ అవుతాయి, కొన్ని కరెక్ట్ అవుతాయి. అవి మనం జడ్జ్ చేయలేం. అలాగే కొంతమంది వ్యభిచారం చేసి ఈజీ మనీ కోసం అలవాటు పడిపోయి పిల్లలు చూసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మనం తప్పని అనలేం, వారి పరిస్థితి అది. అలాగే కొంతమంది తల్లి ఇండిపెండెంట్గా ఒక సింగిల్ మదర్ ఇండిపెండెంట్గా పిల్లల కోసం చాలా చోట్ల పిల్లలకి నచ్చకపోయినా పని చేసి పిల్లల్ని ఆ పని పిల్లలకి అర్థం అవ్వాలంటే చాలా కష్టం. అంటే వాళ్ళు కొంచెం ప్రెస్టీజ్గా ఉంటారు, మా మమ్మీ పని చేస్తుందా అని. అలాంటి ఇండిపెండెంట్ తల్లుల కోసం మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు కోసం చెప్పాలంటే చాలా స్ట్రాంగ్. పిల్లలకు ఇప్పుడు చూసుకుంటే చాలా ప్రెస్టీజ్గా పోతున్నారు. మన తల్లిదండ్రులు చేసే పని కూడా చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు, అలా ఉన్నారు. కానీ వాళ్ళ పిల్లలకి అలాంటి తల్లుల కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి తల్లి తన బిడ్డ కోసం ఎంత దూరమైనా వెళ్ళటానికి ముందుకెళ్తుందమ్మా. తన బిడ్డని కాపాడుకోవాలి. ఎందుకంటే కుటుంబానికి ముఖ్యమైనది ఎవరు? తల్లి. అంటే ఒక స్త్రీ ఇటు భార్యగా తల్లిదండ్రులకి చూసుకుంటూ, భర్తకి చూసుకుంటూ, అటు తల్లిదండ్రులను కాపాడుకుంటూ, ఇటు పిల్లల్ని కూడా తనే కాపాడుకోవాలి. అట్ ది సేమ్ టైం కొన్ని సిచ్యువేషన్లో నువ్వు అన్నట్టు ఇలానే ఏంటంటే పిల్లల్ని రక్షించుకోవడం కోసం, పిల్లలకి తినిపించడం కోసం, వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం అనేక రకాలమైనటువంటి జాబ్స్ చేస్తూ ఉంటున్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. అక్కడ మనం చూడవలసింది ఏంటి అంటే ఆమెలో ఉన్న శక్తిని చూడాలి. అది పిల్లల కోసం చేస్తున్న గొప్పతనం అనమాట. అలాగే నేను రీసెంట్గా ఒక స్టోరీ చూశాను. ఆ స్టోరీలో ఆమె ఏం చేస్తుందంటే, ఇలానే మ్యారేజ్ అయిపోతుంది, ఆఫ్టర్ దట్ హస్బెండ్ చనిపోయారు, పిల్లల్ని పోషించుకునే శక్తి లేదు, తను ఎక్కువగా చదువుకోలేదు, ఏం చేయాలో తెలీదు. అప్పుడు ఒకరోజు ఆమె ఏంటంటే చిన్నప్పటి స్నేహితురాలు కలుస్తుందనమాట. ఆ స్నేహితురాలని చూస్తే ఆమె ఏం చేస్తుందంటే ఒక న్యూడ్గా ఉండి ఒక ఫోటోగ్రఫీకి అనమాట, వాళ్ళు ఆమెను చూస్తూ వాళ్ళందరూ ఆర్ట్స్ వేస్తూ ఉంటారనమాట. న్యూడ్గా పోజ్ ఇచ్చి ఉంటుంది. వెళ్ళి నువ్వు చేస్తున్నది తప్పు కదా అని అంటారు. ఎందుకు తప్పు? దీనిలో తప్పేముంది? నాలో వాళ్ళు సెక్సువల్గా చూడట్లేదు, ఏమి చూస్తున్నారు అంటే న్యూడ్గా నన్ను చూసి వాళ్ళందరూ నన్ను ఒక వస్తువు మాత్రమే, నేను ఇక్కడ నన్ను చూసి చేస్తున్నారు, నేను తప్పు చేయట్లేదు కదా. సో నేను ఒకరికి ఇన్స్పిరేషన్ అవుతున్నాను, నా వలన వాళ్ళందరూ ఒక ఆర్ట్ నేర్చుకుంటున్నారు, దీనిలో తప్పేముంది, నా పిల్లల్ని పోషించుకోవడానికి ఇది ఒక ఆధారం అంటే, వెంటనే ఈమె ఏం చేసిందంటే అదే ప్రొఫెషన్లోకి వెళ్ళి తను కూడా అదే ప్రొఫెషన్ చేస్తూ పిల్లల్ని పెంచుకొని వచ్చిందనమాట. అంటే ఎంత గొప్పగా ఉంది చూడండి, ఒక తల్లి మనసు ఎంత గొప్పగా ఉంది. తప్పు చేయటం అనేది కొన్ని ప్రత్యేక కారణాల వలన జరిగి ఉండొచ్చు, కానీ తప్పు చేయకుండా కూడా పిల్లల్ని కష్టపడి పెంచుతున్న తల్లులు చాలా మంది ఉన్నారు. ఇందాక నేను చెప్పాను కదా, మున్సిపల్ జాబ్స్ కూడా చేస్తూ కూడా నైట్ టైం సింగిల్గా వెళ్తూ ఆటోలు నడుపుతూ, ఇప్పుడు అన్ని రంగాల్లో పెట్రోల్ బంక్స్లో నైట్ టైం కూడా కొంతమంది నైట్ వర్క్స్ చేస్తున్నారు. ఇలా ధైర్యంతో ముందుకెళ్ళి పిల్లల్ని పెంచుకుంటున్నారు గర్వంగా. అదేవిధంగా పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల తాలూకా కష్టాన్ని తెలుసుకున్నట్లయితే తప్పకుండా ఆ ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళకి కూడా అది ఇన్స్పిరేషన్ అవుతుంది, మా మమ్మీ ఈ విధంగా చేసి మమ్మల్ని పెంచింది. దాన్ని షై ఫీల్ అవ్వకూడదు పిల్లలు ఎప్పుడు కూడా. అది నేను అనేది, పిల్లలు ఏంటంటే ఆ తల్లిలో ఉన్న కష్టాన్ని చూడాలి, ఆ విషయాన్ని తెలుసుకుని. ఇప్పుడు వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఒకటి చెప్పారు, ఒక ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే, ఆ ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏంటి అంటే, రోజు డైనింగ్ టేబుల్ దగ్గర ఆ రోజు లేదంటే అట్లీస్ట్ భోజనం చేసే దగ్గర అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఈ రోజు ఏం జరిగింది, ఈ రోజు ఏం చేసింది, అమ్మాయి ఏం చేసింది, నాన్న ఎంత కష్టపడి వచ్చాడు, పిల్లలు ఏం చదువుకొని వచ్చారు, ఏ ఫ్రెండ్స్తో ఎలా రిలేషన్ మెయింటైన్ చేశారు అని తెలుసుకుంటే ఆ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట. ప్రతి ఒక్కరు ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవుతారు. తండ్రి కష్టపడి వచ్చాడు కదా, సో తండ్రి అమ్మో మా నాన్న ఇంత కష్టపడితే డబ్బులు తేగలిగారు, అమ్మ ఎంత బాగోకపోయినా మాకు వండి పెడుతుంది, తనకి హెల్త్ బాగోకపోయినా ఈరోజు. అలాగే మేము కూడా ఈ రెస్పాన్సిబిలిటీ ఇంత దానితో నాకు తల్లిదండ్రులు చూస్తున్నారు కాబట్టి నేను ఇంతకంటే గొప్పగా చదువుకొని ఆ కష్టాన్ని అర్థం చేసుకొని మంచిగా ఉండాలి అనే స్థాయి పిల్లలకు వస్తుందన్నమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే అందరూ వర్కింగ్ ఉమెన్స్, బోత్ ఆర్ వర్కింగ్, ఇద్దరు పైకి వెళ్తే కానీ జరగట్లేదు. పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోవటం వల్ల వాళ్ళకి ఆ మంచి చెడు అనేది తెలియట్లేదు. కాబట్టి కంపల్సరీ పిల్లలకి తెలియాలి అంటే రోజులో కంపల్సరీ ఒకసారి మన పిల్లలు ఏ తోవలో వెళ్తున్నారు, ఎంత చదువుతున్నారు, డబ్బులు ఒకటే ప్రయారిటీ కాదు కదా, దానితో పాటు మనకి వాళ్ళ కేర్ కూడా కావాలి, మన షేరింగ్ కూడా కావాలి. అది మనం ఇచ్చినట్లయితే అటు పిల్లలు డెవలప్ అవుతారు, ఈ పిల్లల తల్లిదండ్రుల తాలూకా కష్టాన్ని పిల్లలు కూడా గుర్తిస్తారు అంటాను నేను.